అందరికీ నమస్కారం అండి. మన తెలుగు కథలు యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం. ఈరోజు మనం ఇతిహాసాల్లోంచి ఒక చిన్న కథను తీసుకుందామండి. ఈ కథ పేరు 'మృత సంజీవని'. ఇంకా కథలోకి వెళ్ళిపోదామా మరి? రాక్షసరాజు వృషపర్వుడి వద్ద ఆచార్యుడిగా ఉండేవాడు శుక్రుడు. మాయోపాయాలలో, మంత్రతంత్ర విద్యలలో మహా నిష్ణాతుడు అతడు. తన విద్యలతో రాక్షసులను కాపాడుతూ ఉండేవాడు. దేవతలకు రాక్షసులకు మధ్య జరిగే యుద్ధాల్లో మరణించిన రాక్షసులందరినీ తన మృత సంజీవని విద్యతో తిరిగి బతికిస్తూ ఉండేవాడు. దీంతో రాక్షసుల సైన్యం చెక్కు చెదరకుండా ఉండేది. దేవతల సైన్యం మాత్రం నానాటికి క్షీణిస్తూ ఉండేది. ఈ పరిస్థితికి దేవతలు తీవ్రంగా కలత చెందారు. ప్రాణాలు దక్కించుకోవాలంటే ఎలాగైనా మనం కూడా మృత సంజీవని విద్యను సాధించి తీరాలి అని నిశ్చయించుకున్నారు. నిశ్చయం బాగానే ఉంది కానీ శుక్రాచార్యుడి దగ్గరకు వెళ్ళి ఆ విద్యను సాధించుకురాగల దీశాలి ఎవరు అని మల్లగుల్లాలు పడ్డారు. చివరకు దేవగురువు బృహస్పతి కొడుకు కచుడు ఇందుకు తగినవాడని దేవతలందరూ ఏకాభిప్రాయానికి వచ్చారు. అంతా కలిసి కచుడి దగ్గరకు వెళ్ళారు. నాయనా, ఇది దేవకార్యం, నువ్వొక్కడివే ఇందుకు తగినవాడివి, నువ్వే చేసి తీరాలి సుమీ అని అభ్యర్థించారు. శుక్రుడి మృత సంజీవని కారణంగానే రాక్షస సైన్యం తరుగు లేకుండా ఉంది. మన సైన్యం నానాటికి తగ్గిపోతుంది. ఇలాగే కొనసాగితే మన దేవతలమంతా సర్వనాశనం కాక తప్పదు. శుక్రుడి దగ్గర నువ్వు మృత సంజీవని నేర్చుకుని రావాలి. యువకుడివి, బుద్ధిమంతుడివి, దీనికి అన్ని విధాలా నువ్వే సమర్థుడివి. శుక్రుడికి ఒక కూతురు ఉంది. ఆమె పేరు దేవయాని. శుక్రుడికి ఆమె ఎంత చెబితే అంత. నీ చాకచక్యంతో ఆమెను నువ్వు వశపరుచుకున్నావంటే ఇక నీకు తిరుగుండదు. ఈ మహోపకారం చేసి మా ప్రాణాలు రక్షించు తండ్రి అని మొరపెట్టుకున్నారు దేవతలంతా. దేవతల కోరిక మేరకు శుక్రుని వద్దకు వెళ్ళడానికి అంగీకరించాడు కచుడు. ఒక శుభముహూర్తాన వృషపర్వుడి పట్టణానికి బయలుదేరాడు. కచుడు అక్కడికి చేరుకునేసరికి శుక్రాచార్యుడు రాక్షస బాలురకు పాఠాలు చెబుతూ ఉన్నాడు. వినయంగా ప్రణామం చేశాడు కచుడు. దేవగురువు బృహస్పతుల వారి కుమారుణ్ణి నేను. నన్ను కచుడంటారు. మీ శిష్యరికం కోరి వచ్చాను, అనుగ్రహించండి అని వేడుకున్నాడు. కచుడి వచ్చస్కు, అతడి వినయానికి ముచ్చటపడ్డాడు శుక్రుడు. ఆదరించి శిష్యుడిగా స్వీకరించాడు. శ్రద్ధగా శుశ్రూష చేస్తూ అనతి కాలంలోనే శుక్రుడి అభిమానాన్ని చూరగొన్నాడు కచుడు. గురువుకే కాదు, గురువు కూతురు దేవయానికి కూడా విధేయుడుగా ఉండేవాడు. ఆమె ఏ పని చెప్పినా వెనువెంటనే చేసేవాడు. అడవి నుంచి ఆమెకు ఇష్టమైన పూలు పండ్లు కోసుకు తెచ్చేవాడు. ఇలా సంవత్సరాలు గడిచిపోయాయి. కచుడు లేకపోతే శుక్రుడికి క్షణం గడిచేది కాదు. దేవయానికి కచుడే సర్వం సమస్తం. ఇదంతా శుక్రుడి రాక్షస శిష్యులకు కంటకింపుగా ఉండేది. ఒకానొకనాడు కచుడు అడవిలో ఒంటరిగా ఆవులు కాస్తూ దొరికాడు. రాక్షస శిష్యులంతా చుట్టుముట్టి అతన్ని చంపేశారు. ఆలమందలు ఇంటికి వచ్చిన కచుడు ఇంకా చేరుకోలేదు. చీకటి పడుతుండడంతో ఆశ్రమంలో అగ్నులు వెలిగాయి. అప్పటికీ కచుడి జాడ లేకపోవడంతో కలత చెందిన దేవయాని తండ్రి వద్దకు వెళ్ళింది. నాన్నా, కచుడు ఇంకా ఇంటికి రాలేదు, నాకెందుకో ఆందోళనగా ఉంది అంటూ కన్నీరు పెట్టుకుంది. దివ్య దృష్టితో చూశాడు శుక్రుడు. మృత సంజీవనిని పంపాడు. వెంటనే బతికి వచ్చాడు కచుడు. కొన్నాళ్ళు గడిచాక మరో రోజు కచుడి అడవిలో పువ్వులు ఏరుకుంటూ ఉండగా రాక్షస శిష్యులు మళ్ళీ అతన్ని చుట్టుముట్టి చంపేశారు. ఈసారి చంపి శవాన్ని వదిలేయకుండా కాల్చి బూడిద చేశారు. బూడిదను మద్యంలో కలిపి శుక్రాచార్యుడికి ఇచ్చారు. శుక్రుడు శిష్యులు చేసిన పని తెలియక ఆ మద్యం తాగి మైకంలో మునిగిపోయాడు. చీకటి పడిన కచుడు ఇంటికి చేరకపోవడంతో దేవయాని ఆందోళన చెందింది. తండ్రి దగ్గరకు వెళితే అతడు పూర్తిగా మైకంలో ఉన్నాడు. అయినా అతన్ని తట్టి లేపి మరీ కచుడు ఇంటికి రాలేదన్న సంగతి చెప్పింది. అంతా విని అరమోర్పగా కళ్ళు తెరిచాడు శుక్రుడు. పోనిద్దు, కచుడంటే కుళ్ళుకుంటున్నారు వీళ్ళు, మళ్ళీ చంపేసుంటారు, చనిపోయినా స్వర్గానికే పోతాళ్లే, నీకెందుకు విచారం అన్నాడు. ఎలా ఊరుకోమంటావు నాన్న, నువ్వేమన్నా అనుకో, కచుడు వచ్చేదాకా పచ్చి మంచినీళ్లు ముట్టను ఏడుస్తూ అంది దేవయాని. కూతురు ఏడుపుతో శుక్రుడికి మత్తు వదిలిపోయింది. యోగదృష్టితో ముల్లోకాలు గాలించాడు. చివరకు తన కడుపులోనే బూడిద రూపంలో ఉన్నట్టు కనుగొన్నాడు. మృత సంజీవనతో కడుపులోని కచుణ్ణి బతికించాడు.
మరి బయటకు రావడం ఎలా? కడుపు చీల్చుకొస్తే గాని బయటకు రాలేడు. అలా బయటకు వస్తే తనకు చావు తప్పదు. ఇక గత్యంతరం లేక కడుపులోని కచుడికి మృత సంజీవుని బోధించాడు శుక్రుడు. కడుపు చీల్చుకుని వచ్చి తనను బతికించమన్నాడు. కచుడు గురువు చెప్పినట్లే కడుపు చీల్చుకుని వచ్చాడు. శుక్రుణ్ణి తిరిగి బతికించాడు. ఎలాగైతేనేం మొత్తానికి కచుడు దేవకార్యాన్ని సాధించాడు. అయితే మద్యం వల్లనే ఈ అనర్థమంతా జరిగిందని శుక్రుడు మనుషులెవరూ మద్యపానం చేయరాదు, కాదని మద్యపానం చేసిన నాడు నరకంలో పడతారు, ఇది నా శాపం అని శాసించాడు శుక్రుడు. కథ సమాప్తం. కథ విన్నారు కదండి, చాలా బాగుంది కదా. కాబట్టి మద్యపానానికి దూరంగా ఉండటం చాలా ముఖ్యమని ఈ కథ ద్వారా మనం తెలుసుకోగలుగుతున్నాం. మరిన్ని కథల కోసం మన తెలుగు కథలు యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.